రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 62,000 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇది ఎప్పటికీ బయటికి రాదు. ఇది 62,000 మంది విద్యార్థులు మృతి చెందారు. 5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు బిడ్డలు. ఏ రోజు కూడా జగన్ దీని మీద ప్రెస్ మీట్ పెట్టలా. వీరి అనారోగ్య సమస్యలు ఏంటి, పౌష్టికాహారం లోపం వల్ల చనిపోయారా, ఇంకేదైనా ఇతర ఇబ్బందులు ఉన్నాయా అని కనీసం హెల్త్ సర్వే చేయించలేదు. దీని మీద ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. చివరికి జగన్ ఎలాంటి స్థాయి వ్యక్తి అంటే పిల్లలకి ఇచ్చే చిక్కీ కవర్ల మీద కూడా 67 కోట్లు దోచేసిన వ్యక్తి. ఎమ్మెల్యే వాసు గారేమో పేకాట క్లబ్బులు, జగన్ గారేమో చిక్కీల మీద కూడా 67 కోట్లు దోచేసిన వ్యక్తి. స్కూల్ పిల్లలకి ఇచ్చే నోట్స్ మీద చిన్నప్పుడు నేను కూడా స్కూల్లో చదువుకున్నాం. ఎవరి అట్టలు వేసుకోవడానికి బాగుంటుంది మనకి స్కూల్ అట్టల మీద, స్కూల్ పుస్తకాల మీద ఎవరి అట్టలు ఉంటే ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఒక భగత్ సింగ్ పుస్తకం ముద్రను ఉంటే బాగుంటుంది, అంబేద్కర్ గారి ఫోటో ఉంటే బాగుంటుంది, మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంటే బాగుంటుంది నోట్బుక్స్ అట్టల మీద. అలాంటిది జగన్ ఫోటో ఎందుకు దరిద్రంగా ఉంటుంది కదా. చిన్నపిల్లలకి ఏం చెప్తున్నావా జగన్ నువ్వు? కాదు, మీరు నవ్వుతున్నారు కదా. మీరు చెప్పండి, ఈ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి. ఇతను 32 కేసులు పైన 39 కేసులు ఉన్న వ్యక్తి 5 సంవత్సరాలు బెయిల్ నుంచి ఉన్నాడు, బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడున్న మీరు ఒక్కళ్ళకి పాస్పోర్ట్ కావాలి అంటే, ఏదైనా ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి. పోలీసులను నియంత్రణ చేసే వ్యక్తి 5 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు. ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటున్నారా లేదా అని చెక్ చేసే ఏసీబీ మీద ఆధిపత్యం చూపించే వ్యక్తి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 30 కేసుల పైన 5 సంవత్సరాల నుంచి బెయిల్. ఏం సూచిస్తుంది ఇది? ముఖ్యమంత్రి మనోడా, మన వర్గపోడా, మనోడని కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడు సరైనోడా కాదా అనేది మనం అందరం ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని నేను. నాకేం స్థాయి ఉంటుంది అంటే, ఒక మనిషి అనుకుంటే సాధించగలడు. నేను పార్టీ ఎందుకు పెట్టానంటే, ఇందాక మన పుట్ట మహేష్ యాదవ్ గారు చెప్పినట్టుగా సినిమాలు చేసుకుంటే నాకు చాలా డబ్బులు, ఈ 5 సంవత్సరాల్లో డబ్బులు సంపాదించా, ట్యాక్సులు కట్టా, నేను ఎవరితో గొడవ పెట్టుకోకర్లా, సజ్జల గారి చేత మాటలనిపించుకోకర్లా, జగన్ గారితో మాటలనిపించుకోకర్లా, వెళ్ళి నేను నమస్కారాలు పెట్టి నా సినిమాకి కొంచెం టికెట్లు రేట్లు పెంచండి అంటే అయిపోయింది. ఎవరితో గొడవలు లేవు. కానీ మీకు ఏమి నచ్చుద్ది? మీకోసం నేను ఖుషీ సినిమాలో ఏ మేరా జహా, ఏ మేరా ఘర్, ఏ మేరా ఆషియా, ఏ మేరీ దునియా తెరా కామ్ క్యా హై, ఇది సినిమాలో చెప్తే బాగుంటుంది, చప్పట్లు కొడతాం. కానీ నిజ జీవితంలో చెయ్యాలి అంటే ఎంత కష్టమో మీరు నన్ను చూస్తూ ఉన్నారు. ఆ సినిమాలో చెప్పిందే చేస్తున్నా. ఆ రౌడీ గ్యాంగ్కి ఏం చెప్తాను, ఇక్కడ నీకేంట్రా పని, ఇక్కడ నీకు మా కాలేజీలో ఏం పనిరా నీకు, నువ్వెవడరా మా కాలేజీలోకి రావడానికి? ఒక విద్యార్థి తాలూకు కోపం అది. ఈరోజు నేను అదే అడుగుతున్నా, దోపిడీ చేసే రాజకీయ నాయకులు మీకేం పని ఇక్కడ? నువ్వెవడో మా జీవితాలను డిసైడ్ చేయడానికి? నువ్వెవడివి నేను రోడ్డు మీదకి రావాలా లేదని చెప్పడానికి? నువ్వెవడివి? ఈ కోపం లేకపోతే సమాజంలో, ఈ ఆలోచన లేకపోతే చచ్చిపోతాం మనందరం. మనం ఎన్ని మహాత్ముల చరిత్రలు చదివినా, ఎన్ని అంబేద్కర్ గారి నుంచి చదివినా, మళ్ళీ వెళ్ళి క్రిమినల్స్ భుజాలను పెట్టుకుంటే మళ్ళీ నాశనం అయిపోతాం. మీరు అనుకోవచ్చు నాకు అవసరం ఏముందని. మీ అవసరమే నా అవసరం, మీ కష్టమే నా కష్టం. ఆక్వా ఉంది ఇక్కడ, ఉంగుటూరు ఆక్వా రైతాంగం 35% ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాయి, ఆక్వా ఎక్స్పోర్ట్స్. కానీ ఇక్కడ మొత్తం ఆక్వా చెరువుల వల్ల మీకు తాగునీటికి ఇబ్బంది ఉందా లేదా చెప్పండి? ఉంగుటూరు నియోజకవర్గంలో సరైన నీళ్లు వస్తున్నాయా లేదా, ఇబ్బందిగా ఉందా లేదా? మరి ఎవరు మాట్లాడతారు? వాసుబాబు గారేమో కూర్చొని పాపం పేకాట క్లబ్లు డెవలప్ చేస్తూ ఉన్నారు. మీకు పైప్ లైన్స్ ఎవరు వేస్తారు? మీకు వాసుబాబు గారు పేకాట క్లబ్లో బిజీగా ఉన్నారు. మన కోసం పనిచేసే వ్యక్తి కావాలి. అందుకే ఉంగుటూరి మన ధర్మరాజు గారిని పెట్టాం గాజు గ్లాస్ గుర్తు మీద. పుట్ట మహేష్ యాదవ్ గారిని
మన ఏలూరు ఎంపీగా ముందుకు తీసుకెళ్తున్నాం సైకిల్ గుర్తు మీద, తెలుగుదేశం పార్టీ మీద.